గడ్డం వంశీని గడ్డం వంశీని చేతి గుర్తుకే ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో గడ్డము వంశీకృష్ణని మాదిగలంతా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి అన్నమర్రిలో ప్రెస్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. మాదిగలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడల్లా రిజర్వేషన్లను కాపాడే పార్టీ, దళితులకు భూకబ్జా చేసిన పార్టీ, దళితులకు ఇచ్చినటువంటి పార్టీ, మా రిజర్వేషన్లు పకడ్బందీగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గడ్డ వంశీకృష్ణను గెలిపేయాలని చెప్పి మాదిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ మేడి బాబాయ్గా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా మాదిగ బిడ్డలు కూడా వారి యొక్క ఎదుగుదల, జీవన స్థితులు, ఉద్యోగాలు, రక్షణ, భద్రత మరి కాంగ్రెస్ పార్టీనే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో మరి 10 సంవత్సరాల ప్రభుత్వంలో మోడీ గారు భారత ప్రధానమంత్రిగా ఉండి దళితులకు రక్షణ లేకుండా చేసినటువంటి పార్టీ, దళితుల రిజర్వేషన్ల పట్ల అలాగే రాజ్యాంగం పట్ల ఏమాత్రం కూడా నిబద్ధత లేకుండా ఈ దళితులను కించపరిచే పార్టీ బీజేపీ పార్టీ. మతోన్వాదులు అనేక రకాలుగా దళితులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులు చేస్తున్నటువంటి సంస్కృతి బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ వాళ్ళకే ఉంది కనుక మాదిగని ఎవ్వరం కూడా బతకాలంటే, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బతకాలంటే, నిజంగా మన బతుకులు బాగుండాలంటే, మన రక్షణ ఉండాలంటే ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది తప్ప బీజేపీ పార్టీ వల్ల మన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. భారత రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్ల పట్ల కూడా వారు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలను తరిమి కొట్టడానికి మాదిగలంగా మనం అందరం కూడా ఈ ఎన్నికలలో బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పవలసిన అవసరం. సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గడ్డ వంశీకృష్ణ గారి గెలుపు కోసము. మరి ఈ ప్రచారంలో భాగంగా మరి మా పట్టణానికి వచ్చేసిన మా అధ్యక్షులు, మాదిగ సంఘం ఎంఆర్పీఎస్ నాయకులు మేడి పాపన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఉద్దేశము మరి మాదిగలంతా మాదిగ ఉపకులాలు కానీ ఐక్యంగా ఉంది గడ్డ వంశీకృష్ణ గారిని గెలిపించాల్సిందిగా మేము ఈ పత్రికా ముఖంగా ప్రార్థించుకుంటున్నాము. ఏదైతే లెదర్ పార్క్ ఉందో వారి హయాంలో వచ్చింది 25 ఎకరాలలో ఏదైతే 25,000 మందికి ఉద్యోగస్తులకు ఉపాధి చూపిస్తానికి నెలకొల్పారో ఆ లక్ష్యం కూడా వివేక్ వెంకటస్వామి గారు మా అందరికీ కూడా ప్రామిస్ చేసినారు. 10 లక్షల రూపాయలు ఎన్నికల కింద విడుదల చేసి 25,000 మంది ఉద్యోగులకు, నిరుద్యోగ యువకులకు పరోక్షంగా ప్రత్యక్షంగా అవకాశాలు కల్పిస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. కొంతమంది అవగాహన లేని వ్యక్తులు మతశక్తి పార్టీతో జతకట్టి వారిని గెలిపించమని వారి స్వలాభం గురించి మరి మాదిగల దగ్గరికి వస్తాను. మరి మాదిగలంతా సత్యాన్వేషణ చేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ పరిశ్రమ తెరుచుకుంటే ఇక్కడ సింగరేణి బొగ్గుబాయిలు మూతపడుతున్నాయి. ఒకప్పుడు కార్మికులతోని కలకలలాడి అందరూ పచ్చగా బతికి ప్రాంతము ఈరోజు ఉపాధి లేక ఆటో డ్రైవర్లు, లారీ క్లీనర్లు, గుమాస్తాలు, హోటళ్లలో పనిచేసే కార్మికులుగా మారిపోయింది. మేమేమంటున్నామంటే ఆ పరిశ్రమ ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించింది కాదు. సింగరేణి కార్మికులకు బూట్లు, బెల్టులు, రెగ్యులర్ వర్క్స్ మొదలుకుంటే సేమ్ దీంతో మొదలైనటువంటి లెదర్ పార్క్ పరిశ్రమ నెల్లూరు జిల్లాలో ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేస్తే అపాచ్ కంపెనీకి అక్కడ పెట్టి 1,000 మందికి ఉపాధి చూపెట్టి ఇవాళ సింగరేణి కార్మికులకు బూట్లు, బెల్టులు ఇవన్నీ అవసరం. ప్రత్యామ్నాయంగా తోలు ఉత్పత్తులు ఏవైతున్నాయో అవన్నీ ఇక్కడ మేకింగ్ చేసి అటువంటి చాలామంది మిత్రులు ఏమంటారు తోళ్ళ శుద్ధి కర్మాగారం అంటారు. ఈ తోళ్ళ శుద్ధి కర్మాగారం కాదు, లెదర్ ఇండస్ట్రీస్, బూట్లు, బెల్టులు ఇవన్నీ తయారు చేసే అటువంటి దీని ద్వారా కుటీర పరిశ్రమలు ఏర్పడతాయి, నిరుద్యోగం పోతుంది, మా మాదిగల జీవితాలు మెరుగవుతాయి, ఆర్థిక అభివృద్ధి చెందుతాం. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఈ పట్టణానికి మనుగడ ఏర్పడుతుంది, అన్ని వర్గాలు బతుకుతాయి. కాబట్టి దయచేసి వివేక్ గారు
అప్పుడు వచ్చినప్పుడు కూడా వారు మాట ఇచ్చారు, వారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోయినాం. వారికి ఈ గతంలో పవన్ ఆధ్వర్యంలో మా సోదరులు మిగిలిన మిత్రుల ఆధ్వర్యంలో కూడా లెదర్ పార్కును ఓపెన్ చేస్తామని ప్రకటించారు బహిరంగంగా. మేము కూడా వారిని కోరేది ఏంటంటే, సార్ మీ నాన్నగారికి అప్పుడు మేము పనిచేసినాం, కార్మిక మంత్రిగా వినోద్ గారిని గెలిపించినాం, అదే క్రమంలో మిమ్మల్ని కూడా గెలిపించుకున్నాం నమ్మకంతో. ఈరోజు మీ కొడుకు కూడా మేము పనిచేస్తాం. మా